ఎక్కడో తూచందాం అని కాదు. సార్ అభిప్రాయం అయితే ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అయితే అది కాదు. భయంగానే ఉంది అందరికీ కూడాను. సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఇప్పుడు వీబీజీ రామ్జీగా మార్చింది. అయితే ఈ పథకంలో రాష్ట్రానికి చాలా తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్లోనే అత్యధికంగా 66 రూపాయల వరకు పెంచారు. కానీ ఆంధ్ర రాష్ట్రానికి కేవలం 5 రూపాయలు మాత్రమే పెంచడం అంటే దీని ఉద్దేశం ఏంటి? కేంద్రం ఆంధ్ర రాష్ట్రం పట్ల ఏ విధంగా ఉంటుందన్న దానిపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల మన ఆంధ్ర రాష్ట్రంపై కేంద్రం దృష్టి ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే మిగతా రాష్ట్రాలకి 66 రూపాయల దాకా పెంచి కేవలం 5 రూపాయలు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ చేసే పని అందరూ ఒకటే, ఒకే సమయం ఒకే పని చేసేటువంటిది. కానీ ఇంత వ్యత్యాసం 5 రూపాయలు ఎక్కడ, 66 రూపాయలు ఎక్కడ? 66 రూపాయలు వాళ్ళకి ఇచ్చింది ఎక్కువ ఇచ్చారని మేము చెప్పట్లా. వారికిలాగే ఆంధ్రప్రదేశ్ ఈ 47 లక్షల మంది కుటుంబాలకు కూడా అదే విధంగా ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మా తాలూకా ఉద్దేశం. దీన్ని సాధించడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఒక భాగం. మరి ఇంత ఇంపార్టెన్స్ మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీల చేతను మాట్లాడించాలి, లేదంటే డైరెక్ట్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి 47 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ 47 లక్షల కుటుంబాలు కూడా పూర్తిగా రెక్కాడతాగాని డొక్కాడలేనటువంటి కుటుంబాలు, ఆర్థికంగా చాలా చితికిపోయినటువంటి కుటుంబాలు. ఈరోజు మిగతా రాష్ట్రాలకు ఇచ్చే విధంగా మా రాష్ట్రానికి కూడా ఇవ్వండి అని చెప్పి అడగకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 47 లక్షల మంది ఉపాధి కూలీలతాలుగా దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా కష్ట సుఖాలు ఇవన్నీ కూడా తను పట్టించుకోవాలి. కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గర మాట్లాడి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కానీ దీనికి ఆ ఇంపార్టెన్స్ దీని మీద చూపించాల. ప్రత్యేకించి ఇది ఒకటే కాదు, ప్రత్యేకించి ఒక ప్యాకేజ్ ఏమొచ్చింది అసలు? ప్రత్యేకించి మన పోలవరం దాని లాంటిది అధికంగా ఏం తెచ్చుకున్నాం? ఈ రోజుకి 2 ఏళ్లలో ఏం సాధించలేకపోయినాం. ఈరోజు విశాఖపట్నం ఇందాక చెప్పాను నేను, ఈ స్టీల్ ప్లాంటు ఎప్పుడు ప్రైవేటీకరణ అనౌన్స్ అవుతుందో తెలియని పరిస్థితి. భయంగానే ఉంది అందరికీ కూడాను. అమరావతిలో రైతుల సమస్యల కోసం మీ పార్టీ తరపు నుంచి నాయకులు వెళ్ళి పోరాడే ప్రయత్నం చేస్తే అది కూడా తప్పు పెట్టడం కాకుండా అమరావతిపై కక్ష కట్టారని చెప్పి ఒక ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని మీరు ఏమంటారు? ఎవరి మీద కక్ష అనేటువంటిది ఉండదు. మా స్టాండ్ ఫస్ట్ నుంచి కూడా ఒకటే కదా, అభివృద్ధి అనేటువంటిది అంత రాష్ట్రంలో చాలా వరకు జరగాలి. కానీ ఈరోజు పెట్టిందంతా కూడా అమరావతి దగ్గరే పెట్టేస్తున్నారు. అమరావతి దగ్గర పెట్టేస్తున్నారు. రైతులు కూడా వస్తేనే కదా ఇటు నుంచి వెళ్ళింది. రైతులకు మాకు నష్టం కలుగుతుంది, మాకు ఒక మాట ఇచ్చారు, మమ్మల్ని మోసం చేస్తుంది, ఆ మోసాన్ని మీరు ప్రశ్నించండి, మా తరపున పట్టించుకోండి అని చెప్పి ఆ రైతులు వచ్చి కోరితేనే కదా. కోరకపోతే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? మా ఉద్దేశం ఎప్పుడూ ఒకటే, రాష్ట్రం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. ఒకే దగ్గర ఉంటే గతం హైదరాబాద్ ఏ విధంగా రాష్ట్రం తాలూకు సంపదనంతా తీసుకెళ్ళి హైదరాబాదు మనం అభివృద్ధి చేసుకుంటే ఆ హైదరాబాదు ఈరోజు తెలంగాణలో ఉండిపోయింది. ఇదే విషయం మీద ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి 3 సార్లు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నారు. అభిప్రాయాలు మార్చుకోవడం అనేది కాదు, అక్కడ ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేటువంటిది దాని తగ్గట్టుగా మాట్లాడతారు అంతే తప్ప ఏ ప్రాంతాన్ని విస్మరించాలని కాదు, ఎక్కడో తూచందాం అని కాదు. సార్ అభిప్రాయం అయితే ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం అయితే అది కాదు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి, ఒకే దగ్గర కేంద్రీకరించకూడదు. ఎప్పుడైనా నష్టపోయే ప్రమాదం ఉంటుంది అంతే తప్ప ఇంకో రకమైనటువంటి ఇది ఆలోచన కాదు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా అధికార పక్షం కనీసం ఏమీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు కదా, దీన్ని మీరేమంటారు? ఇది మాట్లాడాల్సిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నాయకుడిగా మాట్లాడారు. దాని మీద అధికార పార్టీ ఏం స్పందిస్తుందో చూడాలి.